హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు జూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పాతకాలం పద్ధతిలో పొడి పొడిగా ఉండే పొంగలండి. అదిరిపోతుంది టేస్ట్. గుళ్ళో కూడా ఇలా చేస్తుంటారండి. మీకు పర్ఫెక్ట్ కొలతలతో నీట్గా డీటెయిల్డ్గా చూపించేసామండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పొడి పొడిగా ఇలా రావడం వల్ల అదిరిపోతుంది టేస్ట్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బియ్యము, పెసరపప్పు, బెల్లము, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, ఇలాచి, పచ్చకర్పూరం అండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండు కలిపి తీసుకున్నామండి ఇక్కడ గ్లాస్లో. ఓకే అండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని ఇక్కడ ఒక ఫుల్ మనం ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో బియ్యము ఆ గ్లాస్తోనే పెసరపప్పు తీసుకుందామండి. బియ్యం వచ్చేసరికి ఒక గ్లాస్ అండి. పెసరపప్పు వచ్చేసరికి సేమ్ గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పు అనేది తీసుకున్నాము. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటే దాని ఆ గ్లాస్ తగ్గట్టు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పు రెండింటిని ఒకేసారి నానబెట్టక్కర్లేదండి, డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకొని ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నామండి. పెసరపప్పుకి ఏమి వాటర్ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోవట్లేదు. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి, ఎక్కువ కూడా అక్కర్లేదు. చూడండి, కుక్కర్ పెట్టేసుకున్నాం, 3 విజిల్స్ రానిచ్చేసుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండీ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ అండి, హాఫ్ గ్లాస్లో సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తుంటే ఆయిల్, మేము ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ గీ రెండు యూస్ చేస్తున్నాం. ఇలా ఆయిల్ కూడా యూస్ చేయడం వల్ల మనకి పొంగల్ అనేది చాలా పొడి పొడిగానే వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నామండి. చూడండి, పచ్చి కొబ్బరిని వేయించుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, బాదం వచ్చేసరికి సన్నగా కట్ చేసుకున్నామండి. జీడిపప్పు, బాదము అవి కూడా వేసేసుకుంటున్నాం. అవి కూడా బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటాం కదా. మొత్తం నీట్గా వేయించుకున్న దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇప్పుడు సేమ్ బాండీలో బెల్లం అండి, బెల్లం వచ్చేసరికి 1.25 తీసుకున్నాము. మీకు బెల్లం కొంచెం స్వీట్నెస్గా ఎక్కువ తినాలి అనుకుంటే 1.5 వరకు వేసుకోవచ్చు. మేము ఇక్కడ కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, అందుకనే 1.25 తీసుకున్నామండి. బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి. ఆ బెల్లం కరిగే వరకు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆ బెల్లం నీట్గా కరిగిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఈ రెసిపీ అనేది పాతకాలంలో ఎక్కువగా చేస్తుంటారండి. పొడి పొడిగా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ బెల్లానికి ఏమన్నా నలకల్లాగా అలా అనిపిస్తే ఆ బెల్లం అనేది లిక్విడ్గా అయినప్పుడు మీరు వడగట్టుకోవచ్చండి. ఆ వడగట్టేసుకొని మళ్ళీ వెంటనే ఆ వాటర్ అది ఉంటాయి కదా, బెల్లం వాటర్ వేసుకొని మరిగించుకుంటే సరిపోతుంది. అలా అయినా చేయొచ్చండి. బెల్లంలో ఏమన్నా నలకల్లాగా అనిపిస్తే మీరు వడగట్టేసుకోవచ్చు. చూడండి, బెల్లం అనేది బాగా మరిగిపోయినాయి, బబుల్స్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, కుక్కర్ తీసి చూసుకుందామండి. చూడండి, పొడి పొడిగా అన్నం అనేది పెసరపప్పు కూడా ఏమి మెత్తగా అవ్వకుండా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ అన్నము పెసరపప్పు ఉంది కదండి, ఈ మొత్తాన్ని ఈ బెల్లం పాకం ఉంది కదండి ఆ దాంట్లో వేసేసుకోవడమే. పాకం ఏం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం వాటర్లో ఇది వేసేసుకోవడమే. కరిగిన బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, బాగా మరిగిన బెల్లం వాటర్ దాంట్లో వేసేసుకోవడమే. మొత్తం వేసేసుకొని మొత్తం నీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం నెయ్యి అండి, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మనం వేయించుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదండి, అన్నీ వేసేసుకుంటున్నాం. ఇలాచీ ఉంది కదండి, దంచుకున్న ఇలాచీ
అన్నీ వేసేసుకొని ఒక చిటికెడు పచ్చకర్పూరం అని చెప్పాం కదండి, అది వేయడం వల్ల టేస్ట్ అనేది మన గుళ్ళో చేసిన ప్రసాదం లాగా ఉంటుందండి టేస్ట్ వచ్చేసరికి. అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి చల్లారిన తర్వాత ఆ పెసరపప్పు కూడా చూడండి మెత్తగా అవ్వకుండా అలానే ఉంది. అంత నీట్గా పొడి పొడిగా వచ్చేసిందండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పొడి పొడిగా ఉండే పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పొడిగా ఉందో, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ శ్రావణ మాసానికి ప్రసాదంగా దేవుడికి నైవేద్యంగా ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.